నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. రే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంటుగా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ వాళ్ళు 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునురే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000 2 నెలల్లో తీర్చేస్తాను రా. ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు కానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్ ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది, ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని ఉంది సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని ఉంది సార్. చూడలేదా సార్? బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు. నీ వైఫా? చేతికి బండగుతులు బాగుతు. నీళ్ళ బండి ఎవరిని పెట్టుకున్నా గుర్తుండబెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా. మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు, ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు. 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాందే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపటి ఎంగేజ్ చేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో, ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్ ఇల్లేనా అండి? కాదండి, రాంగ్ నెంబర్. ఓ హీరో గారా? ఇప్పుడేదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? పొద్దున్న 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో, అదా సంగతి. తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధకాని కొడుతున్నారా అనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గాని సరే, ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా? నేను చెప్పను. ఏ? ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవివ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చినా పర్వాలేదు. మా నాయనే, ముద్దేనా? ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మా ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమ నా పెళ్ళం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని. మీరు ఇలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను పద్మా ఆగు. పద్మా దొరుకు చెప్తాను. పద్మా 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 ఆగు. ఎక్కడికి వెళ్తావు? అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా. ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు. దొంగ. హలో, చెప్పండి అంకుల్. రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్లో పనిచేసేవాడు. ఈ మధ్యనే ముంబై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు? ఓకే అంకుల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. బాయ్. అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా? లేదు సార్. ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి. నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్కి నిన్ను మేనేజర్ని చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద, పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను, తీసుకుని వెళ్దుగా. ఏంట్రా ఏ టైంలో వచ్చావు? కొంపలో మనశ్శాంతి లేక. ఏ, ఏం జరిగింది? పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట. నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాముగా ఉండి
మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమే అంట. నేను ఎంత చెప్పినా అది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సుఖపడి చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి. నాకెందుకు చెప్పడం? నీకే తక్కువరా. అది కాకపోతే దేశంలో ఇంకెవరు లేరే ఏంటి? నువ్వు సరే అంటే మా బంధువుల అమ్మాయి ఉంది, చూస్తానంటే చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది. తమరు వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పలేదు? చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది. అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే, నేను రాహుల్కి మాటిచ్చాను. నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గాని వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకుని. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు. వందకి చిల్లరుందా? లేదమ్మా. సరే, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు, 10 రూపాయలుంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మ? తర్వాత చెప్తాను గానీ ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇవిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మ, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మ, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏంటి సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ, ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నావు అండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరి తరం కాదు. నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట. ఏం చేస్తాం? ఏయ్ నిన్ను. అవును, ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు. నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు. ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపు పొద్దున్నే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి. మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం. అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేటుగా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకుని రా. కాసేపు నేను ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. మీరా? కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్లారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు, మీరు ఏమి అనుకునంటే వచ్చిన మాట చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడ్త కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో, నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. అమ్మయ్యా, 45 రూపాయలు ఇవ్వండి సార్. జస్ట్ వెయిట్. ఇది ఎస్ఆర్ కాలనీయో కాదో కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే,
ఇది ఎస్ఆర్ కాలనీయేనా? ఎవడరా నువ్వు నన్ను పట్టుకుని ఒరే అంటావా? నీకు బుద్ధి లేదు? అమ్మ. మా ఎంకేపాలను పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి. సార్ సార్ ఇది ఎస్ఆర్ కాలనీయేనా? అవునరా ఎదవా ఆ? ఎదవంటావా? కాదు ఎదవంటావా నువ్వు నన్ను? అంటాన్రా ఓకే ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నువ్వు లాగించే. సార్ డబ్బులు సార్. డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇంకా మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. కొత్త ఎరుబాబులాడు పొద్దున్న వీడి వల్ల నాకు 50 రూపాయలు లాభం. అమ్మో అమ్మో అమ్మో, నా సెల్ ఫోన్, నా సెల్ ఫోన్. హలో, నమస్తే సార్, నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అట్ట పెట్టి ఉంటది కదా, హైట్ 5 feet 4 inches. అయితే ఏంటి? సార్ ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు గాని నేను పని చెప్తాను, చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. నీ అదవేశాలు నా దగ్గర